కర్నూలు ప్రభుత్వాసుపత్రి అక్రమాలకు కేరాఫ్గా మారింది. సమయానికి విధులకు హాజరు కాకుండా కొంతమంది సిబ్బంది జులుం ప్రదర్శిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మీడియాపైనే కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొందరు వైద్యులు విధులకు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని హెచ్ఎంటీవీ ప్రతినిధులు వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన విచారణకు ఆదేశించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో బయోమెట్రిక్ గోల్మాల్పై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఏపీ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని ఆరా తీయడంతో వైద్యుల బయోమెట్రిక్ బండారం బట్టబయలైంది. దీంతో ఉలిక్కిపడ్డ వైద్యులు కవరేజీకి వెళ్లిన హెచ్ఎంటీవీ ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు. అంతేకాదు దృశ్యాలు చిత్రీకరించే వారిని దుర్భాషలాడి కవరేజీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసలు ఆసుపత్రిలో దృశ్యాలు చిత్రీకరించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ వాగ్వాదానికి దిగారు. రెవెన్యూ, ఇతర డిపార్ట్మెంట్లలో కూడా తనిఖీలు నిర్వహించాలంటూ ఎదురుదాడి చేశారు. లేడీస్ ఉంటారు, అందరూ కరెక్ట్ టైంకి వచ్చేస్తున్నారు. ఆ విజువల్స్ తీసేసి కట్ చేసి బయటికి వచ్చేసి మీకు అవసరం వచ్చిందండి. సమయానికి డ్యూటీకి రావాలంటూ సిబ్బందిని అడగటమే హెచ్ఎంటీవీ తప్పైపోయింది. అనుమతి లేకుండా దృశ్యాలు ఎలా తీస్తారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులే సమయానికి ఆసుపత్రికి రాకుండా ఇలా ఎదురుదాడికి దిగుతున్నారు. హెచ్ఎంటీవీని ప్రశ్నించిన వారిలో చాలా మంది ప్రైవేటు క్లినిక్లు, ఆసుపత్రులు నడుపుతున్న డాక్టర్లే ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులుగా పనిచేస్తున్నట్టు హెచ్ఎంటీవీ పరిశీలనలో తేలింది. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. అంతేకాదు తన అనుమతితోనే దృశ్యాలు చిత్రీకరించారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. హెచ్ఎంటీవీ వాళ్ళు విజువల్స్ అని అడిగారు. సో విజువల్స్ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ బయోమెట్రిక్ కూడా. కాబట్టి నేను వారికి ఆ కార్డు రూపంలో ఎంతమంది ఉన్నారో గతంలో ప్రిన్సిపల్ గారు దానికి కార్డ్స్ ఇష్యూ చేశారు కొంతమందికి థంబ్ ప్రాబ్లం వల్ల. అది ఆ వివరాలు ఎవరు అలా వేస్తున్నారో ఆ వివరాలు మీకు నేను ప్రిన్సిపల్ దగ్గర నుంచి కార్డ్స్ తీసి మీకు ఇస్తాను. ఆ కార్డు ఉన్న వ్యక్తుల్ని మీరు చెక్ చేసి నిజంగా అంటే నన్ను అక్కడ కూర్చొని ఆ వ్యక్తులకి నిజంగా వేలుముద్ర పడుతుందా లేదా చెక్ చేయమన్నారు కూడా. ఆ పరిస్థితి నేను ఈరోజు ఏర్పాటు చేస్తాను. ఆ కార్డ్స్ ఉన్న వాళ్ళని నా ముందు వేస్తే పడుతుందా లేదా చూసి ఉంటే తీసేస్తాను. కొందరు వైద్యులు విధులకు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నట్టు హెచ్ఎంటీవీ కెమెరాకు చిక్కారు. ఈ విషయాన్ని హెచ్ఎంటీవీ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ వైద్యులు తమ పని వేళల్లో ఖచ్చితంగా ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉండాలని ఏపీ మంత్రి కామినేని సూచించారు. ఓపీ టైంలో ఎవరైనా ప్రైవేటు క్లినిక్స్ లో పనిచేస్తున్నట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే ఇట్లాంటి మనకి నాకు తెలియదు, నాకు కార్డు ఇచ్చారని తెలియదు. ఇట్స్ సీరియస్ అఫెన్స్. ఎవరు తీసుకున్నారండి? రేపు కార్డులు తీసుకున్న వాళ్ళందరి మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేయండి. వాళ్ళు ఎవరు వస్తున్నారు? కార్డులు తీసుకోవాల్సిన అవసరం ఏంటండి? ఎందుకు పనిచేయదు బయోమెట్రిక్? ఎక్కడో పేదవాడు లేబరు కష్టపడి పనిచేస్తే అరిగిపోతాయి కాబట్టి పనిచేయదు. మనకేముంది? ఆ కార్డులు తీసుకొచ్చిన రేపు బయోమెట్రిక్ పెట్టి ఎందుకు పని చేయట్లేదు చూడండి. వై దే నీడ్ ఎ కార్? నో, దిస్ ఈజ్ సస్పీషియస్ డెఫినెట్లీ. ఎందుకు? ఏ కారణం చెప్తారు? ఎవరు? మీరు కాదు, నా గతంలో చేసిన వాళ్ళు తప్పులు చేశారని నేను చేయాలా? దట్స్ నాట్ రైట్. కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్వాకాన్ని బట్టబయలు చేసిన హెచ్ఎంటీవీకి రోగులు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో వైద్యం అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా వైద్యులు అందుబాటులో ఉంటే తమకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే దుస్థితి ఉండదన్నారు. అయితే విధులకు హాజరు కాకుండా ప్రభుత్వం నుంచి నెల నెలా వేతనాలు పొందిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మొత్తం మీద డ్యూటీకి సమయానికి రాకుండా తిరిగి ఎదురుదాడి చేస్తున్న కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బందిపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.